ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. సీసీ కెమెరానా? సీసీ కెమెరా అందరూ సీసీ కెమెరా అంటే ఆడ ఏడ పెట్టుకుంటారు, అది అక్కడ ఎందుకు పెట్టారు? నాకు అదే డౌట్ యాక్చువల్లీ. నేను జిమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో తను ఉండే అనమాట వర్కర్, అన్ని నెయిల్స్ కొడుతున్నాడు అనమాట. అక్కడ చూసేసరికి కెమెరా వచ్చింది. ఇక్కడ ఎందుకు పెట్టావు? అక్కడ పెట్టవచ్చు కదా కార్నర్లో, లేదా ఆ కార్నర్లో పెట్టవచ్చు కదా అని అడిగావా? అడిగా ఇక్కడ బాగుంటుంది అని చెప్పింది అమ్మాయి. అక్కడ ఎందుకు? అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఎందుకు అని అడిగా. మన ఇంట్లో ఖాళీ ఉంది కదా అంటే చూద్దాము, హారర్ ఫిలిమ్స్ చూస్తున్నాం కానీ నాకు భయం అవుతుంది, దయ్యాలు ఏమైనా తిరుగుతాయేమో, క్యాప్చర్ అయితే ఏమో చూద్దాము, లేదు క్యాప్చర్ అయితే ఏం చేస్తావు అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటే ఇంత టాలెంట్ నాకు ఉండుండే నిజంగా ఈ పార్టీకి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతుండే. నిజంగానే పెట్టిన కెమెరా అయితే అందుకే ఏం లేదు శివ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పెళ్లి కాకముందు నా దగ్గర ఒక కెమెరా ఉంది, అది ఏం చేయాలో తెలియక దీనికి వాడుకున్నాను. ఏదో దయ్యం పడింది అనుకో చూద్దాము అని చెప్పి పెట్టుకో. చాలా పెరిగింది శివ, చాలా. అంటే ఈ రూమ్ లో అందులో దయ్యం వస్తే అందులో విజువల్ వస్తుంది అని చెప్పి ఇది అందులోని అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా క్యాప్చర్ అయితే మంచిగా. ఎప్పుడైనా పవర్ కట్ అయితే తను ఆ రూమ్ లో ఉంటే నేను ఇక్కడ కొంచెం వర్క్ చేసుకుంటాను, నేను ఆఫీస్ వర్క్ అరుస్తూ ఉంటుంది అనమాట. నేను అక్కడికి వెళ్ళేదాకా అరుస్తూనే ఉంటది, పిరికిది బాగా పిరికిది. కానీ దాని కంప్లీట్ అగేన్స్ట్ గా నా దగ్గర చూపిస్తుంది తన కోపం కానీ ఏదున్నా. ఎట్లా అంటే అవైలబిలిటీ. సో దానికోసమే తను అది పెట్టుకుంది. సరే పెట్టుకుంది అన్నాడు. ఏం చేస్తుంటావు నార్మల్గా ఇండస్ట్రీ కాకుండా? నేను సాఫ్ట్వేర్ శివ. నేను 7 years ఇప్పుడు జాబ్. ఇప్పుడు ప్రెసెంట్ టీసీఎస్ లో ఉన్నాను. టీసీఎస్ లో ఉన్నావా? ఓ మంచిగా జాబ్. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అంతే. ఇండస్ట్రీ పిచ్చితో ఇప్పుడు మన నాన్ వెజ్ నగర్ రీసెంట్ గా నేను వీడియో చూసాను సార్ సజ్జనర్ సార్. సో ఆడదాని వయసు మగాడి ఆదాయం అడగకూడదు, అది చెప్పినా అబద్ధం అవుతుంది. మగాడు అడుగుతాను లేదు, ఆయన బాగా చెప్పారు, నాకు అది నచ్చింది. సో అదే డైలాగ్ రిపీట్ చేస్తున్నాను. ఇద్దరు మంచిగా ఫినాన్షియల్ గా అయితే మంచి సెట్ అయ్యారు. ఫినాన్షియల్ గా సెటిల్. కానీ ఇంకా ఫర్దర్ ఇంకా పెద్ద అంటే హౌస్ నెక్స్ట్ దానికి వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇంకా మేమిద్దరం హౌస్ కొనాలంటే డబ్బులు సంపాదించాలి, కలర్ రాళ్ళు పెట్టుకోకూడదు. ఏంటి అన్ని కలర్లు ఉన్నాయి చూపి. బాగా చెప్పారు, నిజంగా బాగా చెప్పారు మీరు. ఇది పుష్పక రాగము అని చెప్పి మన ఇండస్ట్రీలో అందరూ వేసుకున్నావు. నువ్వు ఆ నీ చూపే నువ్వు తాబేళ్ళు అవి బీళ్ళు ఈ బీళ్ళు వేసుకున్నావు. ఆయన బంగారం వేసుకున్నాడు, రాళ్ళు వేసుకోలేదు. ఆయన అదే చెప్తున్నారు. ఆయన బంగారం అయినా కూడా తాబేలు. ఇది అది ఏనుగు రింగ్ కాదు, ఏనుగు తోగది, ఇంటికి అది రింగ్, నెత్తిదో తోగదు. నువ్వు కూడా వేసుకున్నావే. ఇది చూసావా ఎన్ని రకాల కలర్లను? మీ ఇద్దరి మధ్యలో నేనే బుగ్గగాండి కదా. నువ్వు పెట్టలేదు వేసావు కదా. నేను రుద్రాక్ష, నేను చెప్పాను శివభక్తుడిని నేను. నాకు రుద్రాక్ష లేకపోతే ఎలా ఉంటుంది నేను వేసుకొని. సో గ్రీన్ అనేది ఉంటది కంపల్సరీ నాకు. ఇది ఇండస్ట్రీ కోసం అని చెప్పి పెట్టుకున్నాను, ఇది జస్ట్ స్టైల్ పెట్టుకున్నాను అంతే. ఇంకా ఇది నా కోసం పెట్టుకుంది అంతే. ఇది ఎంగేజ్మెంట్ రింగ్, ఈ రెండు స్టైల్ కి పెట్టుకున్నాను. ఎంగేజ్మెంట్ రింగ్ ఇక్కడ ఉండాలి కదా. అంటే ఇక్కడ లూజ్ అయిందని ఇక్కడ పెట్టుకున్నాను శివ. ఏడ పెట్టుకున్నా రింగే కదా. బేసిక్గా తన ఎలా అవుతుంది, తన కంఫర్ట్. ఎంగేజ్మెంట్ ఏదో ఏలు పెట్టేయచ్చు ఇక్కడ పెట్టేది. ఎంగేజ్మెంట్ అయిన రోజే నేను మార్చేసి ఇక్కడ పెట్టేసి. నీది నువ్వు వేసుకుంది ఎంగేజ్మెంట్ రింగ్ శివ. ఇది అంటే నేను యాక్చువల్లీ నా చేతులు చూస్తే మీరు లేదు నేను జిమ్ చేస్తున్నాను కదా, ఇది బెండ్ అయిపోయింది. ఇది బెండ్ అయిపోయి నా చేతులు చూడండి మీకు అర్థమవుతుంది. యా, సో బెండ్ అయిపోతుంది అని చెప్పేసి తీసి ఇక్కడ పెట్టుకున్నాను, చాలా ఇబ్బంది అవుతుందని. జిమ్కి వెళ్తే తీసేయాలి అంతే కదా. యోగాలు కూడా చేయం మనకెందుకు, ఏం అలవాట్లేవు. ఏం చేస్తావు నార్మల్గా ఖాళీ టైం? తింటా పడుకుంటా. ఈ మధ్య చాలా బిర్యానీలు పెడుతున్నాడు బాబోయ్. నైట్ అయితే బిర్యానీలు తెలుసా, అందుకే కొద్దిగా లావ్ ఎక్క. కాదు మీరు నార్మల్గా వండుకోవడం ఇంట్లోని? లేదు శివ, నేను వండుకుంటాను. ఓ 2-3 days నుంచి ఏంటంటే బాగా ఎగ్జాస్ట్ అయిపోయి బాడీ వండుకుంటాను. అంటే షూట్స్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఈయనకి నాది బాయిల్డ్ చికెన్. నేను బేసిక్గా మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండే కానీ బ్యాచులర్ లైఫ్ అనుభవిస్తున్నారు. నేను ఫస్ట్ రాగానే నేను వచ్చి రాగానే ఫస్ట్ అడిగిన క్వశ్చన్ నేను ఫ్యామిలీ అనా ఏంటిది కాదు శివ, దీనికి ఏమైంది నాకు అర్థం కాలేదు. చాలా క్లీన్ గా పెట్టుకుంటా శివ. ఏదో మా రూమ్ కి రండి, మా ఫ్లాట్ కి రండి, నాకు చూడు ఎంత నీట్ ఉంటుంది. నాది కూడా నీట్ గానే ఉంది. నీట్ గా ఉన్నది. నువ్వు వచ్చినప్పుడు ఏదో కొంచెం అలా పడిపోయి అలా చేశాను అంతే.
క్లీన్ గా ఉంచుతాను నేను. మీరు దీన్ని చూసి ఇలా అంటే మీరు రాకముందు ఇంకోలా ఇందాకే సోఫా తీసినప్పుడు ఇంకా నీట్ ఉండే. అందరి ఇంట్లో సోఫా తీస్తే ఆ దుమ్ము అనేది ఉంటది. బ్రో పవన్ బ్రో, పీకే బ్రో, ఎస్, పీకే బ్రోకి ఇష్టం లేని పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఇష్టం లేని పర్సన్ లైఫ్లోనా? లైఫ్లో అవును, ఎవర్రా? అంటే మీ ఇద్దరు ఇప్పుడు మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసు, ఏం షేర్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఇది దీన్ని బట్టి అర్థమైపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇష్టం లేని పర్సన్స్ అయితే ఎవరు లేరు. ఇది ఎగ్జాక్ట్లీ లేదు ఎగ్జాక్ట్లీ నాకు అలా ఏముండదు. ఆయన రోడ్ లో పోయే వాళ్ళందరూ కూడా నా అనుకొని కలుపుకునే నేను ఎవరున్నా సరే నా మనసులో వేసుకుంటాను. ఆపోజిట్ ఉంటాం శివ. నేను ఎవరితో అంత మింగల్ అవ్వను. నా కంప్లీట్ ఆపోజిట్. నాకు యాటిట్యూడ్ అనుకుంటున్నారు కదా, నాకు యాటిట్యూడ్ కాదు. పొగరు అంటారు. అవును, పొగరేం లేదు. నేను కూడా అనుకున్నాను దీని మీద. మా ఇద్దరు కూడా పోయింది. మా ఇంట్లో మా అక్కలతో సరిగా మాట్లాడు. మీ ఇద్దరు కూడా ఏదో ప్రతి సిచ్యువేషన్ లో అవుతానే అంతే. అంటే ఇప్పుడు నాకేంటి శివ, ఇప్పుడు ఇంట్లోకి వచ్చాం, అక్కోళ్ళు ఉన్నారు, ఇప్పుడు బాగోదు కదా నువ్వు సైలెంట్గా కూర్చొని ఫోన్ వాడడమో లేకపోతే సైలెంట్ ఉంటే. ఇట్ లుక్స్ లైక్ నీకేదో యాటిట్యూడ్ చూపిస్తున్నావు అని అనుకుంటారు. ఒక 2 సార్లు మా ఇద్దరికి ఒక డిస్కషన్ వచ్చింది. నేనేమన్నానంటే మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటున్నాను, మీ చుట్టాలు దూరం చుట్టాలైనా కూడా మాట్లాడుతున్నాను కదా, నేను అంత రిసీవింగ్ ఉంటాను. తను ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది నిజమే, తనకు తెలిసిన వాళ్ళు అయితే కంఫర్టబుల్ కూర్చొని మాట్లాడతారు, తెలియని వాళ్ళు అయితే ఆ తర్వాత నేను ఎప్పుడు అడగలేదు. నేను ఐ స్టార్టెడ్ యునో తన గురించి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. నేను ఇండస్ట్రీలో కూడా నాకు చాలా మంది హాయ్ బై ఫ్రెండ్స్ ఉంటారు కానీ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు ఇండస్ట్రీలో కూడా ఎవరిని నేను పెట్టుకోలేదు. నేను ఇంత మంచివాడిని అయితే శివ, తను ఇంత మంచిది నిజంగానే. కానీ ఏంటంటే యాటిట్యూడ్ అనే ఒక ముసుగు పడ్డది కాబట్టి జనాలు ఏం లేదు యాటిట్యూడ్ లేదు, చాలా డౌన్ టు ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఉన్నా మిగతా ఏది ఉన్నా వై పవన్ కళ్యాణ్. నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, నేను అప్పుడప్పుడే వస్తున్నాను. నేను కాకుండా తనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని షీ కెన్ చూస్ కదా. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నన్ను చేసుకుందంటేనే చాలా మా ఇంట్లో అందరూ అదే అంటారు, చాలా డౌన్ టు ఎర్త్ అమ్మాయి అని అంటారు. కింద కూర్చొని తింటే కింద కూర్చొని తింటుంది. నేను సెలబ్రిటీ అలా ఉండదు. నాతో వస్తే ఎవరున్నా సరే జనరల్ గా అంటున్నా. నేను కంఫర్టబుల్ నేను చూసాను చాలా సార్. మనం కూర్చొని మనం కూడా మనం దొరలేము కదా, దొరలేము మనం. కింద దొరలు ఎన్నో చేశారులే కానీ నాలో నేనే చెప్తున్నాను, నాలో వెరీ బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే బిగ్ బాస్ లో కూడా చాలా మంది చూసింటారు, నేను ఎక్కువ కలవను ఎవరితో, పర్సన్స్ తో ఎక్కువ వెళ్ళి మింగల్ అవ్వను. నేను నాతో వచ్చి కూర్చొని చాలా బాగా మాట్లాడితే నేను జస్ట్ మింగల్ అయిపోతా వాళ్ళతో. నాకు ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నేను వెళ్ళి వాళ్ళతో ట్రబుల్ వెళ్ళి మాట్లాడడం కానీ ఒక మెయింటైన్ చేయడం కానీ ఫ్రెండ్షిప్ అయినా కూడా ఏదైనా కూడా. నాకు లైఫ్ లో ఒకే ఒక ఫ్రెండ్ ఉందంటే ఆ పిల్ల రాజీ ఒకటే. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి ఆ పిల్ల ఒకటే మెయింటైన్ చేసుకొస్తున్నా, ఎందుకంటే తను నాకు కూడా అంత టెన్షన్ ఇస్తుంది. శ్రీ సత్య వాళ్ళందరూ మంచి ఫ్రెండ్సే, హాయ్ బై ఫ్రెండ్స్, అందరూ మంచి ఫ్రెండ్సే. కలిసినప్పుడు కలిస్తే చాలా బాగుంటాం మనందరము. కలవకపోతే మీ ముఖం వెలిగిపోయింది సార్, ఎర్రగయ్య మీ బుగ్గలు. మీ బుగ్గలు ఎందుకు ఎర్రగైతున్నాయి పిలువు అని చెప్పేసి. ట్రిప్ మనం కూడా ఒకటి ప్లాన్ చేద్దాం జీవా, డెఫినెట్ గా బ్యాంకాక్. మనం అబ్బాయి అనుకుంటున్నా కానీ మీరు అనుకుంటున్నా ఉండండి కానీ వెళ్ళలేదు. నన్ను పంపించేది లేదు శివ, నన్ను బ్యాంకాక్ ఎక్కడైనా వెళ్ళు, నో ఇష్యూ. నన్ను కూడా పంపించు, నేను కూడా పోతా. ఆల్రెడీ వెళ్ళొచ్చింది కదా, ఇంకొకసారి పోతా.